నెల్లూరులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నెల్లూరు మేయర్ పొట్టూరి స్రవంతి దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే నడుస్తామని తెలిపారు. గతంలో అధికార పార్టీ ఒత్తిడితోనే వైసీపీలోకి తిరిగి వెళ్లాల్సి వచ్చిందన్నారు. కోటంరెడ్డిపై విమర్శలు చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఇక నెల్లూరు రాజకీయ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. నెల్లూరు నగర మేయర్ పొట్టూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ ఇద్దరు కూడా వైసీపీకి రాజీనామా ప్రకటించారు. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. మేడం, చెప్పండి, అసలు రాజీనామాకి ఎందుకు చేయాల్సి వచ్చింది? మేము అభిమానించే, మేము ఆరాధించే నాయకులు శ్రీధర్ రెడ్డి గారు, ఆయనతో నడవాలి, మళ్ళీ మా ప్రయాణం ఏదైతే ఉందో మళ్ళీ అది కొనసాగించాలని ఒక ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి, అందరికి కూడా తెలుసు మేము శ్రీధర్ రెడ్డి గారి భక్తులు అని, అదే బాటలో నడవాలని మళ్ళీ మేము రాజీనామా చేసి శ్రీధర్ అన్నని మేము ఒకటే అడగాలనుకుంటున్నాము. ఈ మీడియా సమావేశం ద్వారా మేము చేసినటువంటి తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మాత్రమే కోరుతున్నాం. అలాగే కొద్ది నెలల క్రితం అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అవసరమైనప్పుడు మాత్రం మీరు దూరం అయిపోయారు. అవసరం అంటే ఆయనకు దూరం అయిపోయారు మీరు. అదేవిధంగా అసలు మేయర్ పదవి కూడా నాకు వద్దు, శ్రీధర్ అన్నతోనే ఉంటామని మీరు అప్పుడు కూడా మాట్లాడడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితి అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆయన వదిలి? శ్రీధర్ అన్న అధికార పార్టీ నుంచి తప్పుకొని ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు శ్రీధర్ అన్న ఏ విధంగా వెళ్ళారో మేము కూడా అదే విధంగా అన్నతోటి వెళ్ళి ఆ రోజు చూసుకుంటే ప్రెస్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. శ్రీధర్ అన్న ఒక్క మాట చెప్తే మేయర్ పదవి కూడా రాజీనామా చేస్తా సంతోషంగా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 8 నెలలు నేను శ్రీధర్ అన్నతోటి కలిసి ప్రయాణించడం జరిగింది. ప్రతిపక్షంలోనే ఉండి అధికార పక్షం ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చినా దాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో నేను కానీ మా భర్త జయవర్ధన్ గారి ఉండి మేము ఎదుర్కొన్నాం. కానీ మా శక్తికి మించి ఒత్తిళ్లు రావడం జరిగింది. అది బయట ప్రపంచానికి కొంతవరకే తెలుసు. మిగతా ఒత్తిళ్ళన్నీ కూడా నేను మా హస్బెండ్ అది మా శక్తికి మించికి అవ్వడం వల్ల ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో మేము వెళ్ళడం జరిగింది. అలాగే మీకు అధికార పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు, ఎలాంటి ప్రలోభాలు వచ్చాయి మీకు? అన్న కొంతవరకు మీ అందరికి కూడా తెలుసు. కౌన్సిల్ మీటింగ్లో అయితేమి అనేక కేసులు మా హస్బెండ్ మీద పెట్టడం కానీ అన్నీ జరిగాయి. వీటికి మించి మా పర్సనల్ లైఫ్లో కూడా తీసుకురావడం జరిగింది కాబట్టే మేము వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన తర్వాత కూడా శ్రీధర్ అన్నని అనేక సార్లు శ్రీధర్ అన్నని తిట్టాలని మాకు వాళ్ళందరూ చెప్పినా కానీ మేము ఒకటే మాట చెప్పాం, శ్రీధర్ అన్నని కానీ గిరిధర్ అన్నని కానీ తిట్టే పరిస్థితి మేము ఎప్పుడు చెయ్యము అని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఒక మాట మళ్ళీ మాకు కొన్ని రోజులు మమ్మల్ని వదిలేసి మళ్ళీ ఎవరైనా తిట్టిన పోస్ట్నైనా లింక్ కానీ పెట్టి మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టమని కూడా ఒత్తిడి చేశారు. మేము ఎప్పుడు అలాంటి ఆలోచన కూడా చేయలేదు. అదేవిధంగా కార్పొరేషన్లో ఒక కమిషన్ సంబంధించిన ఫోర్జరీ సంతకం జరిగింది. దాని వెనుక మీ భర్త ఒక ఆరోపణలు వచ్చి దానివల్ల ఈరోజు శ్రీధర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారని చెప్పి ఒక ఆరోపణలు వినిపిస్తుంది. అది ఎంత మాత్రం కరెక్ట్? అది పూర్తిగా అవాస్తవం అన్న. ఇప్పుడు వాస్తవం గురించి అయితే ఆలోచించినా దాని గురించి లాభం ఉంటుంది. అవాస్తవాన్ని మనం వాస్తవం చేయలేం కదా, ఎప్పటికీ చేయలేం. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మళ్ళీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాము. అందుకోసమే వైసీపీ పార్టీకి రాజీనామా చేశాము. ఖచ్చితంగా పెద్ద మనసుతో ఒక తండ్రిలాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మమ్మల్ని క్షమించి తన దగ్గరకు తీసుకోవాలని కూడా మేయర్ స్రవంతి దంపతులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 TV, నెల్లూరు.